నమస్తే, వెల్కమ్ టు అదాన్ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఏపీ రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి సహా పలువురు ముఖ్యులు హాజరయ్యారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు న్యాయమూర్తులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సబిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సిఎస్, డీజీపీ, ఇతర సీనియర్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. సామాజిక మాధ్యమాలలో జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వంపై కొందరు చేసే దుష్ప్రచారాన్ని పార్టీ నాయకులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని, దీనిని పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఇటీవల ప్రమాదాల్లో చనిపోయిన 22 మంది జనసేన కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నాదెండ్ల మనోహర్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రజల కోసం, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై పార్టీ నేతలు దృష్టి సారించాలని సూచించారు. సిఐడి కస్టడీలో ఉన్న సమయంలో తనపై దాడి చేసిన వారిని గుర్తించారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న ఆయనని అప్పట్లో సిఐడి అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సిఐడి కస్టడీలో ఆయన్ని చిత్రహింసలకు గురిచేసి అంతమొందించేందుకు యత్నించినట్లు కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఆదివారం నిందితుడి గుర్తింపు పరేడ్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లా జడ్జి సమక్షంలో నిందితుడిని గుర్తించే పరేడ్ ప్రక్రియలో రఘురామ పాల్గొన్నారు. ఈ కేసులో తులసిబాబు నిందితుడిగా ఉన్నారు. పరేడ్ అనంతరం రఘురామ మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానం సమన్లతో కోర్టుకు వచ్చినట్టు చెప్పారు. తన గుండెలపై కూర్చొని కొట్టిన వ్యక్తిని స్పష్టంగా గుర్తించానని అన్నారు. తులసిబాబుకు కొందరు మద్దతివ్వడం అందరికీ తెలుసని, అతడికి టీడీపీకి సంబంధం లేదని గుడివాడ వాసులు చెప్పారని అన్నారు. తులసిబాబు ఎస్పీ వద్దకు నేరుగా వెళ్లగల వ్యక్తి అని అన్నారు. మరోవైపు ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న గుంటూరు జీజీహెచ్ పూర్వ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి కోసం పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు. ఇక ప్రభావతి కూడా అప్పటి ఏఎస్పీ విజయ్ పాల్ మాదిరిగా పెద్ద లాయర్లను పెట్టుకోవచ్చని, కానీ వారికి సుప్రీంకోర్టులోనూ బెయిల్ రాదని అనుకుంటున్నట్టు చెప్పారు. ఈ కేసులో అప్పటి కలెక్టర్ వివేక్ యాదవ్ను ప్రశ్నించాలన్నారు. అయితే ఇప్పటికీ A1, A2లను విచారణకు పిలవకపోవడం ఆశ్చర్యంగా ఉందని రఘురామ పేర్కొన్నారు. విజయవాడ రాజధాని ప్రాంతానికి కీలకమైన పశ్చిమ బైపాస్లో కొంత భాగం పాక్షికంగా ఏప్రిల్ కల్లా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే సంక్రాంతి సమయంలో హైదరాబాద్ విజయవాడ హైవేలో వచ్చి ఏలూరు వైపు వెళ్లే వాహనాలకు విజయవాడలోకి రాకుండా గొల్లపూడి నుంచి చిన్న ఔటుపల్లి మీదుగా మళ్లించారు. తాజాగా గొల్లపూడి నుంచి కృష్ణానది మీదుగా రాజధాని వైపు 7 కిలోమీటర్ల మేర రాకపోకలను ఏప్రిల్ నుంచి అనుమతించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీనివల్ల ఇబ్రహీంపట్నం, గొల్లపూడి వైపు నుంచి రాజధాని వైపు రాకపోకలు సాధించేందుకు దగ్గర దారి అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. కోల్కతా, చెన్నై జాతీయ రహదారిలో చిన్న ఔటుపల్లి, గొల్లపూడి, కాజా మధ్య విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణం చేపట్టారు. ఇందుకు చిన్న ఔటుపల్లి, గొల్లపూడి మధ్య 30 కిలోమీటర్లు దాదాపు పూర్తయింది. 3 చోట్ల హైటెన్షన్ విద్యుత్ తీగల మార్పు పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు గొల్లపూడి, కాజా ప్యాకేజీలో పాక్షికంగా 7 కిలోమీటర్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. గొల్లపూడి శివారులో విజయవాడ హైదరాబాద్ హైవే నుంచి కృష్ణానదిపై వంతెన దాటి వెంకటపాలెం సీడ్ యాక్సిస్ రోడ్, పాలవాగు మీదుగా కొత్తగా నిర్మించే టోల్ ప్లాజా దాటాక E8 రోడ్లో కలిసే వరకు బైపాస్ పనులు పూర్తి చేయనున్నారు. అంటే 3.12 కిలోమీటర్ల మేర వంతెన, మరో 4 కిలోమీటర్ల మేర 6 వరుసల రహదారిని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనివల్ల హైదరాబాద్, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి వైపు నుంచి సులువుగా రాజధాని ప్రాంతానికి రాకపోకలు సాగించవచ్చు. ప్రస్తుతం గొల్లపూడి స్వాతి థియేటర్ సెంటర్, దుర్గమ్మ ఆలయం, ప్రకాశం బ్యారేజీ, కరకట్ట మీదుగా మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద నుంచి సీడ్ యాక్సిస్ రోడ్లోకి రాకపోకలు సాగిస్తున్నారు. ఇకపై నేరుగా గొల్లపూడి నుంచి కృష్ణానదిపై వంతెన మీదుగా ప్రయాణించి E8 రోడ్లో చేరుకోవచ్చు. దీనివల్ల దాదాపు 10 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలనలో మరో ముందడుగు వేస్తూ ఆదివారం 4 సంక్షేమ పథకాలను ఆయన ప్రారంభించారు.
కోస్గి మండలం చంద్రవంచలో జరిగిన కార్యక్రమంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభిస్తూ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. మొత్తం 734 మందికి రైతు భరోసా చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి 11.80 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఎంతో మంది పేదలు కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్నారని, రైతు కూలీలు ప్రభుత్వ అండ కోరుకుంటున్నారని అన్నారు. 10 ఏళ్ల తరువాత ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, భూమికి విత్తనానికి ఉన్న అనుబంధం రైతుకు కాంగ్రెస్కు మధ్య ఉందని పేర్కొన్నారు. రైతులకు ఉచిత కరెంటును ఇచ్చే పథకాన్ని మొదట అమలు చేసింది, దేశమంతటా రైతులకు రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. అప్పట్లో ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్క సంతకంతో దేశమంతా రుణమాఫీ చేశారన్నారు. ఇప్పుడు రైతులకు ఒకే విడతలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామన్నారు. తెలంగాణ మాదిరిగా రుణమాఫీ చేసిన రాష్ట్రం మరొకటి లేదని, దాదాపు 25 లక్షల మంది రైతు ఖాతాల్లో 21,000 కోట్ల రూపాయలు జమ చేశామని వెల్లడించారు. సాగు ఖర్చులు పెరుగుతుండటంతో రైతు భరోసా నిధులు కూడా పెంచామని, ఏడాదికి ఎకరాకు 12,000 రూపాయలు చొప్పున ఇస్తున్నామని పేర్కొన్నారు. నేడు ఆదివారం కాబట్టి రైతు భరోసా డబ్బులు జమ కావని, అర్ధరాత్రి 12 దాటాక రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని చెప్పారు. భూమి లేని వారిని కూడా ఆదుకోవాలని గతంలో కూలీలు అడిగారని, భూమి లేని వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకువచ్చామని చెప్పారు. ఈ పథకం కింద రైతు కూలీలకు 12,000 రూపాయల చొప్పున ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రియాలజీ ఆసుపత్రి చైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రియాలజీ వైద్య నిపుణులు డాక్టర్ దువ్వూరి నాగేశ్వర రెడ్డిని భారత ప్రభుత్వ 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించింది. ఆయనను ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో కేంద్రం సత్కరించింది. తాజాగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడంతో దేశంలో 3 పద్మ పురస్కారాలు అందుకున్న ఏకైక వైద్యుడిగా డాక్టర్ నాగేశ్వర రెడ్డి చరిత్ర సృష్టించారు. తెలుగు ప్రజల ఖ్యాతి, తెలుగు వైద్యుల గొప్పతనాన్ని మరోసారి దేశానికి తెలిసేలా చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఆయన జన్మించారు. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, మద్రాసు మెడికల్ కాలేజీలో ఎండి, చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్లో డిఎం పూర్తి చేశారు. నిమ్స్లో గ్యాస్ట్రోఎంట్రియాలజీ నిపుణులుగా సేవలందించిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. హైదరాబాద్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రియాలజీ ఆసుపత్రిని స్థాపించారు. ప్రస్తుతం 40 రకాల వైద్య సేవలతో ఏఐజీ రోగులకు సేవలందిస్తోంది. 4 దశాబ్దాలకు పైగా వైద్య రంగంలో ఉంటున్న ఆయన వైద్య ఆవిష్కరణలు, విద్య, పరిశోధన, రోగుల సేవలకు తన జీవితాన్ని అంకితం చేశారు. జీఐ ఎండోస్కోపీలో ఆయన నైపుణ్యం కొత్త ప్రమాణాలతో నెలకొల్పింది. పెరోరల్ ఎండోస్కోపిక్ మయోటమీని పరిచయం చేసిన మొదటి వైద్యుడు ఈయనే. ఎండోస్కోపీ పిత్తవాహక చికిత్స కోసం ఉపయోగించేందుకు నాగిస్టంట్ను అభివృద్ధి చేశారు. ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్కు తొలి భారతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. గ్రామీణ ప్రాంతంలో ఆరోగ్య సేవలను అందించేందుకు ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్ను స్థాపించారు. ఐఐఎస్సి బెంగుళూరు, ఐఐటి కాన్పూర్, IIIT హైదరాబాద్ ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలతో కలిసి పలు ప్రాజెక్టులకు పనిచేశారు. కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కావాల్సిన సకల సౌకర్యాలు కల్పించాలని, అవయవ మార్పిడి, అత్యవసర సమయాల్లో రోగుల తరలింపుకు వీలుగా హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెల 31న గోషామహల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ తన నివాసంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రికి సంబంధించిన ఏ విషయంలోనూ రాజీ పడొద్దని, వచ్చే 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణం ఉండాలని సూచించారు. ఆసుపత్రి భవన నిర్మాణాలతో పాటు బోధన సిబ్బంది, విద్యార్థులకు వేరువేరుగా నిర్మించే హాస్టల్ భవనాల విషయంలోనూ పూర్తి నిబంధనలు పాటించాలని చెప్పారు. ఆసుపత్రికి రాకపోకలు సాగించే నలువైపులా రహదారులు ఉండాలని, ఆసుపత్రికి వచ్చే రోగులు, సహాయకులు, సందర్శకుల వాహనాలు నిలిపేందుకు వీలుగా అండర్ గ్రౌండ్లో 2 అంతస్తుల్లో పార్కింగ్ ఉండాలని తెలిపారు. డార్మిటరీ, ఫైర్ స్టేషన్, క్యాంటీన్, మూత్రశాలలు, ఎస్టీపీలు నిర్మించాలని చెప్పారు. ఇక మృతదేహాలను భద్రపరిచేందుకు అధునాతన సౌకర్యాలతో మార్చురీ, బాడీ ఫ్రీజింగ్ నిర్మాణాలు ఉండాలని చెప్పారు. ఆసుపత్రిలో అడుగు పెట్టగానే ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడాలని అన్నారు. ఆసుపత్రి భవన నిర్మాణాలకు సంబంధించిన నమూనాల్లో డిజైన్లను పరిశీలించిన సీఎం పలు సూచనలు, మార్పులు చేశారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి సంగీత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఏటికొప్పాక బొమ్మలతో కూడిన ఏపీ శకటాన్ని ప్రదర్శించడం పట్ల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. దేశ రాజధాని ఢిల్లీలో కర్తవ్య పథ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఏపీకి సంబంధించి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఏటికొప్పాక బొమ్మలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన శకటం ప్రదర్శించడం రాష్ట్రం గర్వించదగ్గ అంశమని పేర్కొన్నారు. ఏటికొప్పాక బొమ్మలకు ప్రాచుర్యం కల్పించాలని, కళాకారుల నైపుణ్యం ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి వచ్చే అతిథులకు ఇచ్చే జ్ఞాపికలతో ఏటికొప్పాక బొమ్మలు భాగం చేయడం జరిగిందన్నారు. గతంలో ఈ బొమ్మల తయారీ కళలో నైపుణ్యం చాటినందుకు 2 కళాకారులు రాష్ట్రపతి అవార్డు అందుకున్నారని చెప్పారు. ఇక ఇప్పుడు ఏటికొప్పాక బొమ్మలతో కూడిన శకటాన్ని రిపబ్లిక్ డే పెరేడ్లో ప్రదర్శించడం కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పవన్ కళ్యాణ్ వివరించారు. ఇక ఇదే విషయమై సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. ఏటికొప్పాక బొమ్మలతో కూడిన ఏపీ శకటం అందరినీ ఆకట్టుకుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా మన శకటం నచ్చిందని అన్నారు. ఇతర ప్రముఖులు కూడా ఏపీ శకటం పట్ల ఆసక్తిని ప్రదర్శించారు తెలిపారు. ఏటికొప్పాక బొమ్మలు కళాకారుల సృజనాత్మకతకు మారుపేరు అని చంద్రబాబు అభివర్ణించారు. ఏపీ శకటం రూపకల్పనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. సాక్షి దినపత్రికపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో ఏపీ మంత్రి నారా లోకేష్ సోమవారం నాడు విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే 2 క్రాస్ ఎగ్జామినేషన్స్ పూర్తయ్యాయి. మూడోసారి జరుగుతున్న క్రాస్ ఎగ్జామినేషన్ కు మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. సాక్షి దినపత్రిక తరపున మొత్తం 5 లాయర్లు వాదిస్తుండగా మొదటి న్యాయవాది ప్రస్తుతం క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఈ కేసులో మంత్రి నారా లోకేష్ తరపున గుంటూరు సీనియర్ న్యాయవాది దొడ్డాల కోటేశ్వరరావు హాజరు కానున్నారు. 2019 అక్టోబర్ 22న చిన్నబాబు చిరుతిండి పేరుతో 25 లక్షల తిండి హెడ్డింగ్తో అసత్యాలు కల్పితాలతో సాక్షి దినపత్రికలో ఓ కథనం ప్రచురించారు. ఈ కథనం పూర్తిగా అవాస్తవాలతో కూడినదని, ఉద్దేశపూర్వకంగా తన ఇమేజ్ను డ్యామేజ్ చేయాలనే దీనిని ప్రచురించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. దీనిపై సాక్షి పత్రికకు రిజిస్టర్ నోటీసు పంపించినా ఎటువంటి వివరణ ఇవ్వకపోవటం, నోటీసులకు స్పందించకపోవడంతో నారా లోకేష్ పరువు నష్టం దావా వేశారు. ఆ కథనంతో పేర్కొన్న రోజుల్లో తాను విశాఖలోనే లేనని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ ఆహ్వానం మీద వచ్చే అతిథులకు ఇచ్చే మర్యాదల ఖర్చును తనకు అంటగడుతూ తన ప్రతిష్టకు మంటగలిపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. గతంలో మంత్రిగా తాను అనేకసార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు స్వీకరించలేదని లోకేష్ స్పష్టం చేశారు. పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన టాలీవుడ్ కథానాయకుడు హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై అభినందనల జడివాను కురుస్తోంది. హైదరాబాద్లోని ఆయన నివాసం సందర్శకులతో రద్దీగా మారింది. ఉదయం నుంచి ప్రముఖులు ఆయన నివాసానికి వచ్చి స్వయంగా అభినందిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్లోని బాలకృష్ణ నివాసానికి వెళ్లారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆయనను అభినందించారు. బాలయ్య తెలుగు చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించారని, అందుకే ఈ విశిష్ట పురస్కారం ఆయనను వరించిందని కిషన్ రెడ్డి కొనియాడారు. బాలకృష్ణ తిరుగులేని నటుడు అనే విషయం పక్కన పెడితే ప్రజలకు అందిస్తున్న సేవలకు గాను పద్మభూషణ్ అందుకునేందుకు మరింత అర్హుడని పేర్కొన్నారు. కాగా బాలయ్యను ఆయన నివాసంలో కిషన్ రెడ్డి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణతో కాసేపు ముచ్చటించారు. మరోవైపు బాలయ్య సహనటి ప్రముఖ నృత్యకారిణి శోభనకు కూడా పద్మభూషణ్ లభించడం విశేషం. బాలయ్య, శోభన కలిసి నారీ నారీ, నడుము మురారి, మువ్వగోపాలుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్, టాలీవుడ్ కథానాయకుడు మంచు విష్ణు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాల త్యాగాలను గౌరవించే లక్ష్యంతో ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా ప్రకటించారు. త్రివిధ దళాలలో పనిచేస్తున్న తెలుగువారి గౌరవిస్తూ వారి పిల్లలకు తమ విశ్వవిద్యాలయంలో 50% స్కాలర్షిప్ను అందించబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మాత్రమే పరిమితం కాకుండా భారతదేశంలోని అన్ని కుటుంబాలకు వర్తించనుందని చెప్పారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో అందించే అన్ని కోర్సులకు ఈ స్కాలర్షిప్ను అందించనున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు మంచు విష్ణు మాట్లాడుతూ, మన దేశాన్ని రక్షించడానికి సైనికులు ఎన్నో త్యాగాలు చేస్తారని, వారి సేవలకు గౌరవ సూచకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. దేశానికి నిస్వార్థంగా సేవ చేసే వారి సంక్షేమానికి తోడ్పడాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇతర విశ్వవిద్యాలయాలు, సంస్థలు కూడా తమ నిర్ణయం స్ఫూర్తిదాయకంగా తీసుకుంటారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
సమాజానికి ఎంతో కొంత తిరిగి అందించాలనే లక్ష్యంతో మంచు విష్ణు ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇక ఇప్పటికే మంచు విష్ణు తిరుపతిలో 120 మంది అనాథ పిల్లలను దత్తతకు తీసుకున్నారు. వారందరికీ మెరుగైన విద్య, వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రిపబ్లిక్ డే సందర్భంగా ఇలా సైనికుల పిల్లలకు 50% స్కాలర్షిప్ను ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలో గణతంత్ర దినోత్సవ కవాతు ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో వికసిత్ భారత్, నారీ శక్తి అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దేశ చరిత్రలో తొలిసారిగా 100 మంది మహిళలు శంఖం, నాదస్వరం వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ కర్తవ్య పథలో నిర్వహిస్తున్న పెరేడ్ను ప్రారంభించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో నారీ శక్తికి ప్రాతినిధ్యం వహిస్తూ మహిళా అధికారులు లెఫ్టినెంట్ కర్నల్ రవీందర్ జీత్ రంధావా, లెఫ్టినెంట్ కమాండర్ మణి అగర్వాల్, ఫ్లైట్ లెఫ్టినెంట్ రుచి సాహా, కెప్టెన్ సంధ్యా మహ్లా దీనిలో పాల్గొన్నారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నిర్వహించిన కవాతుకు మహిళా శాస్త్రవేత్త సునీత జన్ నాయకత్వం వహించారు. అధునాతన రక్షణ సాంకేతికతల ద్వారా దేశ భద్రతను బలోపేతం చేయడంలో అతివలు అందించిన కీలకమైన సహకారాన్ని ఇందులో ప్రదర్శించారు. లెఫ్టినెంట్ కమాండర్ ఐశ్వర్య జాయ్ నేతృత్వంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు చెందిన 148 సభ్యుల మహిళా బృందం, డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆదిత్య నేతృత్వంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందం పెరేడ్లో పాల్గొన్నాయి. సుమారు 15 మంది మహిళా పైలట్ల బృందం ఫ్లై పాస్ట్లో తమ ప్రతిభను చాటారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను మొత్తం దేశానికే జరుగుతున్న రాజకీయ పోరుగా భావించాలని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 2 పరస్పర విరుద్ధ సిద్ధాంతాల మధ్య పోటీ నెలకొందని, ఒకటేమో ప్రజా సంక్షేమంపై దృష్టి సారించగా మరొకటి కొంతమంది సంపన్నుల ప్రయోజనం చేకూర్చుతోందని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు గత 5 ఏళ్లలో 400 నుంచి 500 మంది పారిశ్రామికవేత్తలకు చెందిన 10 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును ఎలా ఖర్చు చేయాలో ఈ ఎన్నికల్లో నిర్ణయిస్తాయని చెప్పారు. బీజేపీ మోడల్ ప్రకారం వేల కోట్ల రూపాయలు ప్రజా సొమ్మును ఆ పార్టీ తన సన్నిహితులకు రుణాలుగా ఇచ్చి ఆ తరువాత మాఫీ చేస్తోందని దుయ్యబట్టారు. అదే ఆప్ మాత్రం సామాన్యులకు మేలు చేకూర్చేలా ఉచిత విద్యుత్తు, విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలపై దృష్టి సారిస్తోందని చెప్పారు. ఢిల్లీలోని ప్రతి ఇంటికి నెలకు దాదాపు 25,000 రూపాయలు విలువైన ప్రయోజనాలు అందిస్తోందని కేజ్రీవాల్ తెలిపారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే స్థానికంగా ఆప్ ప్రవేశపెట్టిన పథకాలను నిలిపివేస్తుందని అన్నారు. తాము ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలపై ఉచితంగా బీజేపీ పేర్కొనడాన్ని కేజ్రీవాల్ ఖండించారు. ఒకవైపు బడా వ్యాపార వర్గాలకు భారీ రాయితీలు ఇస్తూ మధ్యతరగతి ప్రజల్లో మాత్రం అపరాధ భావనను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఉచిత విద్యుత్తు, మహిళలకు ఫ్రీ బస్సు వంటి పథకాలను నిలిపివేస్తామని బీజేపీ ఇప్పటికే చెప్పిందని గుర్తు చేశారు. ఒకవేళ ఆ పార్టీ ఎన్నికైతే ప్రజలు ఈ వ్యయాలను భరించగలదా అని ప్రశ్నించారు. ఇది ఇలా ఉండగా 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ నిర్వహించనుండగా 8వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. భారతదేశం స్వాతంత్ర్యం సాధించడానికి, తనకంటూ ఒక పరిపాలనా వ్యవస్థను ఏర్పరచుకోవడానికి కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని ఆ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ రాజ్యాంగ రక్షణ, దేశ ప్రజల్లో ఐక్యత కోసం నిరంతరం పోరాడుతోందని అన్నారు. కానీ దేశం కోసం ఏమీ చేయని బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో రాజ్యాంగ విలువలను తుడిచిపెడుతోందని అన్నారు. ముఖ్యంగా మహిళల హక్కులను అణగదొక్కడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భారత్ను ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని ప్రధాని 10 ఏళ్లుగా చెబుతున్నారని, మన దేశం 5వ స్థానానికి మించి ముందుకు వెళ్లటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటే బీజేపీ దానిని 5వ స్థానానికి తగ్గించిందని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు ప్రగల్భాలు పలకడమే తప్ప దేశానికి చేసేది ఏమీ ఉండదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలను చిన్నచూపు చూస్తూ అత్యంత ధనవంతులకు గరిష్ట ప్రయోజనాలు, సౌకర్యాలు కల్పిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇందోర్లో గాంధీ భారత్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. దేశ స్వతంత్రతను దెబ్బతీస్తూ స్వాతంత్ర సమరయోధులను విమర్శిస్తూ బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వెల్లడిస్తామన్నారు. ప్రధాని మోదీ పాలనలో స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల సంఘం, ఈడీ, సిబిఐ మొదలైన వాటిలో రాజకీయ జోక్యం ఆనవాయితీగా మారిందని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా కొనసాగుతున్న మహాకుంభమేళాకు కోట్లాది భక్తజనం పోటెత్తినప్పటికీ స్వచ్ఛమైన గాలికి కొదువ ఉండటం లేదు. ఇందుకు కారణం జపనీస్ టెక్నిక్.
కుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా ఈ మహాఘట్టం కోసం యోగి సర్కారు 2 ఏళ్ల క్రితమే కసరత్తు ప్రారంభించింది. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ను మియావాకీ అనే జపనీస్ సాంకేతికతతో ప్రయాగ్రాజ్ పరిధిలో చిట్టడివిని తయారు చేసింది. నగరంలో 10 చోట్ల 18.50 ఎకరాల ఖాళీ భూమిలో 5 లక్షలకు పైగా 63 రకాల మొక్కలు నాటారు. ఆ మొక్కలు ఇప్పుడు చెట్లుగా ఎదిగి ప్రతిరోజు స్వచ్ఛమైన ఆక్సిజన్ను వాతావరణంలోకి వదులుతున్నాయి. మియావాకీ టెక్నిక్తో ఇదంతా సాకారం చేయడానికి ప్రయాగ్రాజ్ మున్సిపాలిటీ దాదాపు 6 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. తక్కువ ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలను నాటి పెంచడమే మియావాకీ టెక్నిక్ ప్రత్యేకత. ఈ ప్రాజెక్టులో మర్రి, రావి, వేప, చింత, ఉసిరి, రేగు, వెదురు తదితర 63 రకాల చెట్లు ఉన్నాయి. వీటి నిర్వహణ కాంట్రాక్ట్ను 3 ఏళ్ల వ్యవధితో ఒక కంపెనీకి అప్పగించారు. ఇటీవల దుండగుడి దాడిలో గాయపడిన సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. తాజాగా ఈ కేసు విషయంలో ఊహించని ట్విస్ట్ బయటకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై బాంద్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలను సేకరించారు. అయితే దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ నిందితుడితో సరిపోలడం లేదని జాతీయ మీడియా పేర్కొంది. జనవరి 16వ తేదీ తెల్లవారుజామున నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడు. విచారణలో భాగంగా సైఫ్ ఇంటిని పరిశీలించిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందం అక్కడ ఉన్న దాదాపు 19 వేలిముద్రలను సేకరించింది. అయితే వాటిలో ఏవీ కూడా నిందితుడి ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ కావటం లేదని పోలీసులు ఫోరెన్సిక్ బృందం వెల్లడించినట్టు తెలిపింది. తదుపరి పరీక్షల కోసం మరోసారి ఘటనా స్థలం నుంచి మరిన్ని వేలిముద్రలను, నమూనాల్ని సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు కేసు విచారణ కోసం ముంబై పోలీసులు సైఫ్ రక్త నమూనాలను, దాడి జరిగిన రోజు ఆయన ధరించిన దుస్తులను సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఇంట్లోకి ప్రవేశించాడని, అయితే పరిస్థితి తీవ్ర ఘర్షణకు దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది. అందుకే దాడి సమయంలో సైఫ్ ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు కనిపించడంతో అవి సైఫ్ అలీ ఖాన్వేనా కాదా అని నిర్ధారించడం కోసం నమూనాలు సేకరించారు. దుండగుడి దుస్తులను, సైఫ్ రక్త నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినట్లు అధికారులు తెలిపారు. ట్రంప్ పదవి చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ వ్యయాలు తగ్గించే పనిని చురుగ్గా ముందుకు తీసుకువెడుతున్నారు. తాజాగా ఆ దేశంలో పన్నుల వసూళ్లు చేసే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్లో కొత్తగా చేరిన 90,000 మంది ఏజెంట్లను సరిహద్దులకు పంపనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని లాస్ వేగాస్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రస్తావించారు. వారిలో 88,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడమో లేదా నియమించుకునేందుకు ప్రయత్నించడమో చేశామన్నారు. ఇప్పుడు వారిని తొలగించడమో లేదా సరిహద్దులకు పంపడమో చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. వారికి తుపాకులు ఇచ్చి బోర్డర్స్కు పంపడమే సరైన పని అని అనుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు. ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టిన కొన్ని గంటల్లోనే ఫెడరల్ ఉద్యోగుల నియామకాలను 90 రోజుల పాటు స్పందింపజేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జాతీయ భద్రత, ప్రజారక్షణ విభాగాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. కానీ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ విభాగం మాత్రం ట్రంప్ కార్యవర్గం డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఆదేశాలు ఇచ్చే వరకు ఆపేయాల్సిందే. అయితే మరోవైపు ట్రంప్ సరికొత్త ఎక్స్టర్నల్ రెవెన్యూ ఆఫీస్ను ప్రారంభిస్తున్నారు. విదేశాల నుంచి పనులు, ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయాలను ఇదే వసూలు చేస్తుంది. తాజాగా అమెరికాలో కొత్త ప్రభుత్వం కెనడా, మెక్సికోలపై భారీగా టారిఫ్లను విధించనుంది. వీటిని కూడా ఈ కార్యాలయమే చూసుకోనుంది. అమెరికాలోని లాస్ ఏంజలీస్లో ఉన్న వేల భవనాలు, భారీ విస్తీర్ణంలో అడవులు కార్చిచ్చుకు కాలి బూడిదైపోతున్నాయి. ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు అగ్నిమాపక బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ వరుణుడు కూడా కాస్త కరుణించాడు. కార్చిచ్చు ప్రభావిత దక్షిణ కాలిఫోర్నియాలో ఈ సీజన్లో తొలి వర్షం నమోదైంది. కొత్తగా మంటలు చెలరేగకుండా ఇది దోహదం చేయనున్నట్టు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కాలిపోయిన కొండ ప్రాంతాల నుంచి వచ్చే విషపూరిత బూడిద ప్రవాహం కొత్త సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందనే ఆందోళన మొదలైంది. అగ్ని ప్రభావిత ప్రాంతాల్లో వృక్షాలను తొలగించడం, ధ్వంసమైన రోడ్లను బాగు చేయడం వంటి పనుల్లో లాస్ ఏంజలీస్ కౌంటీ సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో ఈ ప్రాంతంలో వర్షం కురనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో శనివారం రాత్రి చిన్నపాటి వర్షం మొదలు కాగా మరో 3 రోజులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిణామంతో కొన్ని వారాలుగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న అనేక ప్రాంతాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. మరోవైపు కొండ ప్రాంతాల్లో క్లౌడ్ బర్స్టర్స్ సంభవిస్తే శిథిలాలు, బూడిద వంటి దిగువ ప్రాంతాలకు ముంచెత్తే ప్రమాదం ఉందని, ఇందుకోసం సంసిద్ధంగా ఉండాలని నేషనల్ వెదర్ సర్వీస్ వెల్లడించింది. ముఖ్యంగా కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బ్యాటరీలు, భవన నిర్మాణ సామగ్రి, ఫర్నిచర్లతో పాటు ఇతర వస్తువుల్లో ఉండే రసాయన పదార్థాలు, ఆస్బెస్టాస్, ప్లాస్టిక్, సీసం వంటివి పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయనే ఆందోళన మొదలైంది. దీంతో ఈ కాలుష్య కారకాల ప్రభావాన్ని తగ్గించేందుకు స్థానిక ప్రభుత్వం చర్యలు చేపట్టనేందుకు సిద్ధమైంది.
విదేశాలకు అగ్రరాజ్యం అందించే అన్ని రకాల సౌకర్యాలను సాయాలను 90 రోజుల పాటు నిలిపివేస్తూ కార్యనిర్వాహక ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తమ దేశానికి అమెరికా సైనిక సహాయాన్ని ఆపలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. కష్ట సమయంలో సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు అగ్రరాజ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల సాయాలను ఆపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించడంతో తాను ఆందోళనకు గురయ్యానన్నారు. కానీ భగవంతుడి దయ వల్ల తమకు అందించే ఆయుధాలను అగ్రరాజ్యం ఆపలేదని జెలెన్స్కీ పేర్కొన్నారు. కాగా రష్యాలో యుద్ధం యుక్రెయిన్ తన సైనిక అవసరాల్లో 40% అమెరికాపైనే ఆధారపడింది. ఇప్పటికే $725 మిలియన్ ప్యాకేజీ, $988 మిలియన్ సామాగ్రిని అందజేస్తామని మాజీ అధ్యక్షుడు బైడెన్ గతంలో ఉక్రెయిన్కు హామీ ఇచ్చారు. వాషింగ్టన్ నుంచి కీవ్కు 2022 నుంచి ఇప్పటి వరకు $62 బిలియన్ ఆయుధాలు, ఇతర సాయం అందించారు. ఉక్రెయిన్కు మరో $500 బిలియన్ ఆయుధ సాయం అందిస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం నాటి రక్షణ మంత్రి ఆస్టిన్ ప్రకటించారు. ఇక దాదాపు 3 ఏళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన మాట్లాడుతూ యుద్ధం అనేది అసలు మొదలే కాకూడదని, తాను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్లో సంక్షోభం వచ్చేది కాదని అన్నారు. త్వరలోనే దీనికి ముగింపు పలుకుతానని హామీ ఇచ్చారు. కీవ్లో శాంతి ఒప్పందంపై చర్చలకు రష్యా రాకపోతే ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు. గాజాలో విధ్వంస తీవ్రతను తగ్గించేందుకు గత బైడెన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పక్కన పెట్టారు. ఇజ్రాయెల్కు 2000 పౌండ్ల బరువున్న బాంబులను అమెరికా సరఫరా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని శ్వేత సౌధం వర్గాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో దాదాపు 1800 MK-84 బాంబులను ఇజ్రాయెల్కు సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. వీటిని బంకర్ బస్టర్లు అని కూడా అంటారు. ట్రంప్ నిర్ణయాన్ని ఇప్పటికే పెంటగాన్ ప్రతినిధులు టెల్ అవీవ్కు వెల్లడించారు. గతంలో ఈ బాంబులను జనావాసాలపై వాడుతున్నారని ఆందోళనలు వ్యక్తం కావడంతో బైడెన్ వీటిని నిలిపివేశారు. దీంతో అవి గోదాముల్లోనే ఉండిపోయాయి. ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. ఇజ్రాయెలే స్వయంగా దేశంలో ఈ బాంబులను తయారు చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు కొన్ని రక్షణ సంస్థలకు కాంట్రాక్టులు కూడా ఇచ్చింది. వాస్తవానికి గతంలో అమెరికానే దాదాపు 10,000 MK-84లను ఇజ్రాయెల్కు సరఫరా చేసింది. అమెరికాలో ఇజ్రాయెల్ రాయబారి స్పందిస్తూ బైడెన్ నిర్ణయాన్ని ట్రంప్ రద్దు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా MK-84 సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు అమెరికా నిర్ణయం తీసుకుంది. ఇవి మార్నింగ్ న్యూస్. స్టే ట్యూన్ టు ఆధాన్.